అన్నలకి, తమ్ముళ్ళకి, చిన్నలకి, పెద్దలకి, మన భారతీయులందరికీ చాంద్ భాషా ఛోటా వీడియో ఛానల్ ఒక మంచి న్యూస్ ఏమంటే క్రికెట్ గురించి, క్రికెట్ మ్యాచ్ గురించి మన భారతదేశంలో ఫేమస్ క్రికెట్ ప్లేయర్ సచిన్ టెండూల్కర్ గురించి ఎంత చిన్న వయసులో ట్రైనింగ్ అయ్యి ఒక స్టేజ్కి వచ్చిండారు, ఎలా ఒక స్టేజ్కి ఇంప్రూవ్మెంట్ అయ్యి ఎంత వయసులో క్రికెట్ మ్యాచ్లో దిగి ఒక స్టేజ్కి వచ్చిండారు అంటే దాని గురించి. కానీ ఎంత చిన్న వయసు ఇంకా క్రికెట్ మ్యాచ్లో ట్రైనింగ్ అయ్యి మ్యాచ్లో గెలిచి ఆడి ఒక స్టేజ్కి ముంబైకర్ టెండూల్కర్ అని ఒక మంచి పేరు వచ్చింది సచిన్ టెండూల్కర్కి. అది ఎంత కష్టపడి ఎంత క్రికెట్ మ్యాచ్లో గెలిచి ఒక స్టేజ్కి వచ్చిండారు సచిన్ టెండూల్కర్ గురించి ఈ వీడియోలో మీరు చూడొచ్చు. ఎంత వయసుని ఇంకా సచిన్ టెండూల్కరు చిన్న వయసుని ఇంకా గెలిచి ఆడి క్రికెట్ మ్యాచ్లు గెలిచి ఒక స్టేజ్కి వచ్చిండారు. ఎంత పేరు వచ్చింది అంటే మీరు ఈ వీడియోలో చూడవచ్చు. Time has flown by rather quickly, but the memories that you've left with me will always be with me forever and ever. Especially Sachin, that will reverberate in my ears. కానీ చాలామందికి క్రికెట్ మ్యాచ్ కానీ, ఫుట్బాల్ మ్యాచ్ కానీ, ఇంకా వేరే హాకీ మ్యాచ్ కానీ కొన్ని గేములు ఉన్నాయి, కొన్ని ఆటలు ఉన్నాయి. ఆ ఆటలు, ఆ గేములు, ఆ క్రికెట్ మ్యాచ్లు అంటే చాలామందికి ఇష్టము. చాలామంది ఇష్టపడుతారు క్రికెట్ మ్యాచ్లు కానీ, ఇంకా కొన్ని ఫుట్బాల్ మ్యాచ్లు కానీ, హాకీ మ్యాచ్లు కానీ, కొన్ని ఆటలు ఉన్నాయి. ఆ ఆటలకి చాలామందికి ఆ మ్యాచ్లు అంటే చాలామందికి మోజు, చాలామందికి ఇష్టము. చాలామందికి క్రికెట్ మ్యాచ్లు కానీ, ఇంకా కొన్ని మ్యాచ్లు అంటే చాలామందికి ఒక భ్రమ, ఒక ఖుషి. ఆ క్రికెట్ మ్యాచ్లు కానీ, కొన్ని మ్యాచ్లు చూడాలంటే కొన్ని మ్యాచ్లకి పోతారు. చాలామందికి మ్యాచ్లు అంటే చాలా ఇష్టము. కొన్ని మ్యాచ్లు ఆడుతారు స్టేడియంలో. కొన్ని క్రికెట్ మ్యాచ్లు కానీ, కొన్ని ఫుట్బాల్ మ్యాచ్లు కానీ, కొన్ని వాలీబాల్ మ్యాచ్లు కానీ, కొన్ని ఆటలు హాకీ మ్యాచ్లు కానీ, కొన్ని ఇలాంటివి మ్యాచ్ల కోసము ప్రజలు అంతా స్టేడియంలో నిండిపోతారు. కానీ కొన్ని మ్యాచ్లు ఇలాంటివి ఉంటాయి, పెద్ద మ్యాచ్లు, క్రికెట్ మ్యాచ్ కానీ, ఫుట్బాల్ మ్యాచ్లు కానీ, వాలీబాల్ మ్యాచ్లు కానీ, హాకీ మ్యాచ్లు కానీ, కొన్ని రైస్ మ్యాచ్లు కానీ, కొన్ని చాలా మ్యాచ్లు ఉంటాయి. కానీ కొన్ని మ్యాచ్లు ఇలాంటివి ఉంటాయి, పెద్ద క్రికెట్ మ్యాచ్లు కానీ, ఫుట్బాల్ మ్యాచ్లు కానీ, వాలీబాల్ మ్యాచ్లు కానీ, ఇంకా కొన్ని హాకీ మ్యాచ్లు కానీ, ఇంకా చాలా మ్యాచ్లు ఉంటాయి, చాలా ఆటలు ఉంటాయి. ఇలాంటి ఆటల్లో, ఇలాంటి మ్యాచ్ల్లో ఒక ప్లేయర్ అవ్వాలంటే ఎంత కష్టపడి, ఎంత ఆడి గెలిచి ఉంటే ఒక స్టేజ్కి వచ్చి గెలుచుతారు, ఒక ప్లేయర్ అవుతారు.
కానీ చేపలు చాలా చేపలు ఉంటాయి. చాలా చేపలు ఒక డిజైనుగా ఒక రకరకముగా చేపలు ఉంటాయి. కానీ ఒక చేపకి రెండు కొమ్ములు మాదిరిగా అది కొమ్ములా లేకపోతే ఏమి అని గమనించుకోవచ్చు. ఆ చేపకి ఏమి ఉన్నాయి, ఒక తెల్లటి వంటి ఒక రెండు కొమ్ములు మాదిరిగా ఒక అవి కొమ్ములా లేకపోతే వెంట్రుకులా అది తెలియకుండా అది ఎలా ఉంది, ఆ ఏ రకములో ఉంది, దానికి ఏమి అది అని ఈ వీడియోలో మీరు చూడవచ్చు. ఆ చేపకి ఏమి అని కానీ ముంబైకర్ సచిన్ టెండూల్కర్ ఒక చిన్న వయసులో చేతిలో బ్యాటు పెట్టుకొని క్రికెట్ మ్యాచ్ ఆడేకి పోతా ఉన్నారు. ఆ దృశ్యము మీరు చూడవచ్చు. చిన్న వయసులోనే ఎంత ఖుషీగా బ్యాటు పట్టుకొని క్రికెట్ మ్యాచ్ ఆడేకి మన భారత్ ప్లేయరు సచిన్ టెండూల్కర్ ఒక చిన్న వయసులో బ్యాటు పట్టుకొని ఒక ఫీల్డ్లో బ్యాటు పట్టుకుని క్రికెట్ మ్యాచ్ ఆడేకి ఎంత ఖుషీగా ఎంత సంతోషంగా పోతా ఉన్నారు అంటే ఆ వీడియో మీరు చూడవచ్చు.
from time has flown by rather quickly, but the memories that you've left with me will always be with me forever and ever. Especially Sachin, that will reverberate in my ears. చేపలు ఎన్నో రకములు చేపలు ఉన్నాయి. ఒక్కొక్క చేప ఒక్కొక్క డిజైనుగా, ఒక్కొక్క చేప ఒక్కొక్క కలరుగా, ఒక్కొక్క చేపకి ఒక్కొక్క డిఫరెంట్గా. కానీ చేపల్లో ఈ చేప కూడా ఒక అద్భుతమైన చేప. ఆ చేపకి కొమ్ములు లాంటివి ఏమి అని అర్థం చేసుకోవచ్చు, చూడవచ్చు. ఈ చేప ఏమి చేప, ఎలాంటి చేప, ఈ చేపకి ఏమి ఉండాయి కొమ్ములు మాదిరిగా. కానీ కొన్ని బయట దేశము వాళ్ళకి విచిత్రముగా ఉండాలి అంటే వాళ్ళకి చాలా ఇష్టము. ఒక విచిత్రముగా బట్టలు కానీ, వాళ్ళ డిజైన్లు కానీ, మొగముకి కొన్ని జోకర్ మాదిరిగా పైతులు పూసుకునేది కానీ, ఇలాంటివి కొన్ని విచిత్రముగా ఉండాలంటే వాళ్ళకి చాలా ఇష్టము. కొన్ని బయట దేశము వాళ్ళకి కొన్ని రకములుగా ఉండాలి, కొన్ని డిఫరెంట్గా ఉండాలి. కొన్ని మొగముకి కానీ, చేతులకి కానీ ఒక డిఫరెంట్గా కలర్లు పూసుకునేది కానీ వాళ్ళకి చాలా ఇష్టము. కానీ కొన్ని కలర్లు మొగముకి కానీ, చెంపలకి కానీ, పెదవులకి కానీ, చేతులకి కానీ, ముక్కుకి కానీ ఎక్కడన్నా వాళ్ళు కలర్లు పూసుకొని ఒక డిఫరెంట్గా ఉండాలి అంటే వాళ్ళకి ఒక భ్రమ, వాళ్ళకి ఒక ఖుషి, ఒక సంతోషము. ఈ వీడియోలో మీరు చూడవచ్చు. That would showcase my craft as a Joaquin and I
మన అన్నలకి, తమ్ముళ్ళకి, చిన్నలకి, పెద్దలకి, మన భారతీయులందరికీ చాంద్ భాష ఛోటా న్యూస్ ఛోటా వీడియో ఛానల్ మరికొన్ని వీడియోల కోసము వీడియో పక్కన సబ్స్క్రైబ్ వస్తుంది, సబ్స్క్రైబ్ చేస్తే మరికొన్ని వీడియోలు వస్తాయి, మీరు ఎప్పుడన్నా చూడవచ్చు. ఈ వీడియోలో ఇంతే. అందరికీ అస్సలాము అలైకుం వరహమతుల్లాహి వబర్కాతుహ్.